క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ రమ్యారావు గారు ఉన్నారు. ఎక్కడి నుంచి దరఖాస్తు చేసుకున్నారు మేడం మీరు? కరీంనగర్ నుండి చేసుకున్నానండి. కరీంనగర్ పార్లమెంటరీకి సంబంధించి అప్లై చేసుకున్నాను. గతంలో కూడా నేను కరీంనగర్ అసెంబ్లీకి అడగడం జరిగింది. అప్పుడున్న సమీకరణాల వల్ల బీసీని ఎన్నిటి చేయడం జరిగింది. గతంలో నేను కరీంనగర్ అసెంబ్లీకి అడిగినప్పుడు చీఫ్ గా రేవంత్ అన్న గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. కల్వకుంట్ల కుటుంబం అన్యాయం చేసిన కాంగ్రెస్ కుటుంబం న్యాయం చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు అన్న మాట నిలుపుకుంటారు తప్పకుండా. ఎందుకంటే నేను ఉద్యమ బిడ్డను, తెలంగాణ ఆడబిడ్డను. నేను పుట్టినప్పటి నుంచి కూడా మా నాన్నగారు కూడా కాంగ్రెస్ లీడర్ కాబట్టి కాంగ్రెస్ ఐడియాలజీ తోటే నేను పుట్టి పెరిగాను, పనిచేస్తున్నాను కాబట్టి తప్పకుండా పార్టీ ఏ హోదా ఇచ్చినా కూడా పార్టీ పరంగా నేను న్యాయం చేసిన కాబట్టి తప్పకుండా పార్టీ ఈసారి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుంది. 17 లోక్సభకు సంబంధించి మెజారిటీ సీట్లు ఈసారి మహిళలకు కేటాయించాల్సిందిగా కూడా నేను అధిష్టానాన్ని కోరుతున్నాను. కరీంనగర్ పార్లమెంటరీకి సంబంధించి తప్పకుండా ఈసారి నన్ను అభ్యర్థిగా కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి చాలా ఎలక్షన్స్ పోయినా కూడా నాకు అవకాశం రాలేదు. ఈసారి తప్పకుండా అవకాశం రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ కరీంనగర్ గడ్డ నుంచి అయితే తెలంగాణ ప్రదాత సోనియమ్మ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పినరో మళ్ళీ అదే కరీంనగర్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అక్కడ అవతల 2 పార్టీల నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మట్టి కరిపించే విధంగా నేను పనిచేస్తా, పోటీలు ఉంటా, గెలిచి చూపిస్తా. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు మీరు, టికెట్ కూడా రాలేదు. ఈసారి నమ్మకం ఉందా లోక్సభలో ఖచ్చితంగా బరిలో ఉండబోతున్నా నేను అనే నమ్మకం ఉందా? తప్పకుండా ఉంది. ఎందుకంటే తప్పకుండా సోనియా గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి మహిళా లీడర్షిప్ ను తప్పకుండా ఎంకరేజ్ చేస్తాము అని చెప్తున్నారు, అట్లనే చేస్తున్నారు. కాబట్టి అప్పుడు వివిధ సమీకరణాల వల్ల అసెంబ్లీకి సంబంధించి నాకు అవకాశం రాలేదు. కానీ ఈసారి తప్పకుండా పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా నాకు న్యాయం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఏ అవకాశం వచ్చినా రాకున్నా, టికెట్ వచ్చినా రాకున్నా, పార్టీ ఎలాంటి హోదా ఇచ్చినా నేను బాధ్యతగా పనిచేసిన, న్యాయం చేసిన కాబట్టి ఈసారి తప్పకుండా నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే ఎట్లా మాట తప్పలేదు, ఇప్పుడు రేవంత్ అన్న గారు కూడా మాట ఇచ్చిన వాళ్ళకు నిన్న కూడా ఇంద్రవెల్లి సభలో అన్నగారు చెప్పారు, మహిళలకు ప్రతి మహిళ కష్టపడ్డ మహిళకు నేను అన్నగా అంటా ఉంటా అన్నారు. మరి ఇంద్రవెల్లి సభలో చెప్పారు, నాకు కూడా చెప్పారు. కాబట్టి అన్నగారు మాట నిలుపుకుంటారు. తప్పకుండా కరీంనగర్ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, తెలంగాణ ప్రదాత సోనియమ్మ గారికి నా గెలుపు పత్రాన్ని నేను అందించాను. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రేవంత్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, జార్ఖండ్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వాళ్ళకి ఎస్కాట్లు పెడుతున్నాడు, హోటళ్లు కేటాయిస్తున్నాడు, ఇది ప్రజా దుర్వినియోగం కాదని మాట్లాడుతున్నది కవితమ్మ. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అక్కడ మా ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలను తెచ్చి ఇక్కడ రిసార్ట్ లో ఉంచారు. ఎందుకంటే మా ప్రభుత్వాన్ని, అక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంటది. కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ వాళ్ళకు 2-3 రోజులు షెల్టర్ ఇస్తున్నాం. అది ఎట్లా దుర్వినియోగం అవుతుంది? మీరు ఏమి చేసినా గానీ, మీరు కుక్కల చెట్లు, నక్కల చెట్లు ఏం చేసినా గానీ ప్రజా దుర్వినియోగం కాదు. కానీ మేము మా పార్టీ ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించి 2-3 రోజులు షెల్టర్ ఇస్తే మీకు ప్రజా దుర్వినియోగంలో కనిపెట్టిందా? మరి మీరు ఎంత ప్రజలను 9.5 సంవత్సరాలు మీరు ఎంత ప్రజా దుర్వినియోగం చేసిండ్రు అది తెలంగాణ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదో ఒకటి మాట్లాడాలి, లైమ్ లైట్ లో ఉండాలి, మా ప్రజలు మమ్మల్ని మర్చిపోవద్దు అనే విధంగా ఈ ఫ్రస్ట్రేషన్ లో ఏది వస్తుంది ఎంతకు అంటే అంతకు మాట్లాడుతున్నారు. విగ్రహాలు పెట్టాలంటుంది కదా, మరి గతంలో ఎందుకు పెట్టలేదు? 9.5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా. నువ్వు ముఖ్యమంత్రి బిడ్డవే కదా, నువ్వు ఒక జాగృతిక అధ్యక్షురాలివే కదా, నువ్వు గతంలో ఎంపీవి కదా, మళ్ళీ ఎంపీఓడి పైన మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ ఉన్న ఎమ్మెల్సీవి కదా, మరి నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? మీ నాన్నే ముఖ్యమంత్రి కదా. మరి ఇప్పుడు వచ్చి మా ప్రభుత్వం రాగానే నువ్వు మళ్ళీ మెమరాండం లేచుకుంటూ జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని అంటే మరి అది మీడియా కోసమా, లేకుంటే నన్ను ప్రజలారా మర్చిపోకండి అనడానికా? అది దేనికి నిదర్శనం? ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరి చిత్తశుద్ధి ఏంటి అని. 6 గ్యారెంటీలు విషయంలో
60 రోజులు దాటిపోయింది, ఇంకెప్పుడు అమలు చేస్తారు అంటున్నాం. ఎక్కడ దాటిపోయింది 60 రోజులు? ఈ రోజుకే 60 రోజులు మా ప్రభుత్వం వచ్చి, మా ప్రజా ప్రభుత్వం వచ్చి ఈ రోజుకే 60 రోజులు ఎప్పుడు దాటిపోయాయి? మరి వాళ్ళకంతా దాటిపోయినట్టు అట్లా వాళ్ళకు 60 రోజులు కాకముందే వాళ్ళ ప్రభుత్వం పోయి, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి 6 ఏళ్ళు అయినట్టు వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్ లో ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజుకి మా ప్రభుత్వం వచ్చి 60 రోజులు. ఈ 60 రోజుల్లో ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, ఏవైతే గ్యారెంటీలు చెప్పిండ్రో అవి నెరవేరుస్తూనే ఉన్నారు కదా. ఎంత బడ్జెట్ లేకున్నా గానీ, ఖజానా ఖాళీగా ఉన్నా గానీ, ఎంత కష్టమైనా కూడా మా ప్రభుత్వం పనిచేస్తూనే ఉంది కదా. ఇంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టి బీసీ కులగణన అంటుంది, బీసీ జనగణన అంటుంది, బీసీలకు రిజర్వేషన్లు కావాలంటుంది, కొత్తగా అనిపిస్తుంది. ఏం చెప్తారు దీన్ని? నేనేం చెప్తున్నాను అండి, 60 రోజులకు వాళ్ళ ప్రభుత్వం పడిపోయి 6 ఏళ్ళు అయినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ప్రజలు మర్చిపోవద్దు అనడానికి మీడియా ముందుకొచ్చి ఏదో ఒకటి ఇష్యూ తీసుకొని మాట్లాడుతున్నారు. కులగణన జనగణన అనుకుంటా. మరి మీ ప్రభుత్వం ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో ఏం చేసిండ్రు అప్పుడు? అంటే అప్పుడు కేవలము ప్రగతి భవన్ల ప్రభుత్వంలో ఉండి మీరు మాయ మాటలు చెప్పిండ్రు, అధికారాన్ని అడ్డగోలుగా వాడుకున్నారు, ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయినరు. అందుకే ప్రజలు కర్రగాల్చి వాత పెట్టి మీ ప్రభుత్వాన్ని దించి మా ప్రభుత్వాన్ని ఆదరించిండ్రు. మరి ఇప్పటికైనా వాళ్ళు ఇంకా గాళ్ళెం మెడలు కట్టుకోకుండా ఇప్పటికైనా మరి ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక సభ్యతతోటి సంస్కారంతో ఉంటామనేది వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రాజయ్య రాబోతున్నాడు అంట కాంగ్రెస్ పార్టీలోకి. ఇంతకు ముందునే రాజీనామా చేసిండు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. దీని మీద ఏమైనా మాట్లాడతారా? ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది. తాటికొండ రాజయ్య గారు గతంలో కాంగ్రెస్ నాయకుడే. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కానీ కాంగ్రెస్ కి ఎప్పుడు వస్తా అన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది. కాబట్టి తప్పకుండా మా నాయకుడు కొన్ని రోజులు వాళ్ళ మైఫిల్లో ఉండి అక్కడ ఉండిపోయినరు. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది ఆయనకు తెలుసు. కాబట్టి మళ్ళీ సొంత గుట్టికి వచ్చేస్తున్నారు. సో మొత్తానికి 6 గ్యారంటీలు అమలవుతాయా? పక్క 100 రోజులు డెడ్ లైన్ పెట్టరు మీకు బీఆర్ఎస్ వాళ్ళు, లేకపోతే రోడ్ల మీద ఉరికిస్తాం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కేటీఆర్. ఎట్లా చూస్తారు? వాళ్ళు మాకు డెడ్ లైన్ పెట్టడం ఏంది? మాకు డెడ్ లైన్ వాళ్ళే ఏందండి? వాళ్ళు ఎవరు అసలు మాకు డెడ్ లైన్ పెట్టడానికి? మేము ప్రజలకు వాగ్దానం ఇచ్చినాం, ప్రజలకు హామీలు ఇచ్చినాం, అవి నిలబెట్టుకుంటున్నాం. నిలబెట్టుకునే దిశగా 24 గంటల్లో 18 గంటలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు పనిచేస్తా ఉన్నారు. ఆల్రెడీ 60 రోజుల్లోనే కొన్ని గ్యారంటీలు నెరవేర్చినాం, ఇంకా 2 గ్యారంటీలు కూడా నెరవేర్చబోతున్నాం. ఇంకా మీకు ఓపిక లేక ఆగామాగామయ్యి ఎలక్షన్స్ కు ముందు ఇట్లా అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఏం చెప్పాలనో వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ పార్టీ పరంగా చెప్పుకోవడానికి ఏం దిక్కులేక ఈ రోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. ఈసారైనా రమ్యారావు గారికి లైన్ క్లియర్ అవుతారా? లోక్సభ బరిలో ఖచ్చితంగా టికెట్ వచ్చే అవకాశం ఉందా? ఈసారి కూడా తప్పించే అవకాశం ఏమైనా ఉందని మాట్లాడుతున్నారు. మళ్ళీ గతంలో మీరు అన్నారు కేసీఆర్ పరోక్షంగా పనిచేసిండు టికెట్ రానికుండా. నేను అనలేదు, అది మీరు ఎట్లా విన్నారో. కేసీఆర్ పనిచేసిండు పరోక్షంగా అనలేదు. కొంతమంది కుట్రలు చేసిండు. అక్కడ కొంతమంది కోటరీ ఉంది, ఆ కోటరీ పని కుట్రలు చేయడము. వాళ్ళు కుట్రలు చేసిండ్రు అనేది నాకు కొంచెం సమాచారం ఉంది. నేను ఎవరి పేరు తీసుకోలేదు. ఎవరు కుట్రలు చేసినా ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ నాకు అండదండగా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఆదరించే ప్రజలు ఉన్నారు నాకు. కాబట్టి తప్పకుండా నేను అక్కడ ఎవరు వచ్చి నా క్యాండిడేట్ గా, కేసీఆర్ రానియండి ఇంకెవరు రానియండి, ఎవరు వచ్చినా గానీ కాంగ్రెస్ జెండా కరీంనగర్ మీద ఎగరేసి చూపించే సత్య నాకు, ఆ సామర్థ్యం శక్తి సత్తా రమ్యారావుగా నాకుంది.